వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి పోలవరం నిధులపై చర్చించినట్లు తెలుస్తోంది. వరద నష్టం నేపథ్యంలో ఆర్థిక సాయంపై రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ పైన చర్చించినట్లు సమాచారం. లడ్డూ కల్తీ ఆధారాలను చంద్రబాబు మోదీకి ఇవ్వనున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి పోలవరం నిధులపై చర్చించినట్లు తెలుస్తోంది. వరద నష్టం నేపథ్యంలో ఆర్థిక సాయంపై రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ పైన చర్చించినట్లు సమాచారం. లడ్డూ కల్తీ ఆధారాలను చంద్రబాబు మోదీకి ఇవ్వనున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అయితే భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ స్పెషల్ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి. సాయిసుధ, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ 2 రోజుల పర్యటనకు వెళ్లారు, ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా కూడా ఢిల్లీ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి అక్కడ కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఇక్కడ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉండటంతో పూర్తి స్థాయిలో కూడా కేంద్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మద్దతు ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రధానంగా గతంలో వెళ్ళిన ప్రతిసారి రాష్ట్రానికి వచ్చేసి ముఖ్యంగా అమరావతి రాజధానిగా కూడా గత కూటమి ప్రభుత్వ హయాంలో కూడా దీన్ని వచ్చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అమరావతి రాజధాని పక్కన పెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో వెళ్ళి ఢిల్లీ పర్యటనలో భాగంగా పలుమార్లు ప్రధాని మోడీని అయితేనే కలిసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా కేంద్రం నుంచి అన్ని విధాలుగా ఒక పక్కన అమరావతి అయితేనే, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి కూడా అన్ని రకాలుగా కూడా నిధులను విడుదల చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో మరొకసారి 2 రోజుల పాటు ఢిల్లీ వెళ్ళటము, కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోడీని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. ముఖ్యంగా అంటే అమరావతికి వచ్చేసేసి కేంద్రం నుంచి ఏ నిధులు అయితేనేమి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పైన నిధులకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ నేపథ్యంలో ఒక పక్కన పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రులకి విశాఖ ఉక్కు అనేది హక్కు అనే విధంగా కూడా చాలా కాలం నుంచి కూడా ఒక ఉద్యమం చేస్తున్నారు. దీనికి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ ని
ఏదైతే స్టైల్లో కలిపే విధంగా కూడా చర్యలు చేపట్టాలి. అదే విధంగా కూడా విశాఖ రైల్వే జోన్ ని విశాఖ కేంద్రంగా కూడా రైల్వే జోన్ ని ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలనేసి పూర్తి స్థాయిలో ఒక పక్కన మోడీతోటి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే రాష్ట్రానికి అమరావతికి సంబంధించి ఏదైతే గత బడ్జెట్ లో కేంద్ర బడ్జెట్ లో కూడా నిధులను కేటాయించడం జరిగింది. అదే విధంగా పోలవరం ప్రాజెక్టు కూడా నిధులను ఇస్తామనేసి ఒక పక్కన హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వచ్చేసేసి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఏదైతే రాష్ట్రంలో విశాఖ ఉక్కుకి సంబంధించి స్టైల్లో విలీనాలకైతేనేమి ఎక్కువగా కూడా శ్రద్ధ చూపాలనేసి ఒక పక్కన ప్రధాని మోడీని కోరే అవకాశం కనిపిస్తుంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే వీలైనంత త్వరగా కూడా విశాఖపట్నం కేంద్రంగా కూడా రైల్వే జోన్ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా కూడా కేంద్రం దీనికి సంబంధించి చర్యలు చేపట్టాలనేసి మోడీకి పూర్తి స్థాయిలో వివరించే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే గత నెలలో వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు చూసుకుంటే వరదల కారణంగా చాలా వరకు ముంపుకు గురైనాయి. అదే విధంగా చూసుకుంటా ఉంటే విజయవాడ నగరంలో పలు ప్రాంతాలు బుడమేరు కారణంగా కూడా చాలా వరకు కూడా ముంపుకు గురైన నేపథ్యంలో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా వరకు ఇప్పటికే దాదాపుగా 602 కోట్ల నిధులను కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్రానికి సంబంధించిన ఏదో ప్రత్యేక బృందం కూడా వచ్చేసేసి ఇక్కడ వరద ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో విజయవాడ అయితేనేమి ఇంకా రాష్ట్రంలో మిగతా ప్రాంతాలను కూడా అంచనా వేసి ఒక నివేదికను అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా చూసుకుంటా ఉంటే రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే నివేదిక సిద్ధం చేసుకుని ఈ రోజు ఒక పక్కన ప్రధాని మోడీ కూడా వచ్చి దీనికి సంబంధించిన నిధులను కూడా వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు అయితే పూర్తి స్థాయిలో మోడీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పథకాలకు సంబంధించిన నిధులని అడిగే పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే రేపటి రోజున ఒక పక్కన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోటి భేటీ అవటము, అదే విధంగా చూసుకుంటే రోడ్ల జాతీయ రహదారుల శాఖ నితిన్ గడ్కరీని, అదే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కూడా కలిసే అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే కేంద్రానికి సంబంధించిన బడ్జెట్ లో ఏదైతే ఒక పక్కన అమరావతి రాజధానికి అయితేనేమో పోలవరానికి సంబంధించిన నిధులని వీలైనంత తొందరగా విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలనేసి ఒక పక్కన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే 2 రోజుల పాటు చంద్రబాబు పర్యటన చూసుకుంటా ఉంటే చాలా వరకు అన్ని రకాలుగా కూడా నిధులు తీసుకురావడానికే ఏదైతే ఒక పక్కన అమరావతి అదే విధంగా చూసుకుంటామంటే మరో పక్కన పోలవరము ఈ ఏదైతే వరదలో నష్టపోయిన దానికి కూడా నిధులను చేయడానికే నిధుల విడుదలకే వెళ్ళినట్లయితే తెలుస్తా ఉంది. సాయి సుధా. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ. హైడ్రా గుస్సాకు